హాయ్ మాస్టరు, వెరీ వెరీ సారీ ముందుగా నా రివ్యూ మిస్ అయిన వాళ్ళకి. అండ్ ఆ పర్లేదులేలా, ఎవరు మిస్ అవుతారు ఏంటి రివ్యూ అనుకునే వాళ్ళకి. ఓకే, మిమ్మల్ని హ్యాపీ అయినా చేశాను, దానికి కూడా హ్యాపీనే. అండ్ ఎనీవే, ఇంకా మిస్ అయిన వాళ్ళకి చూసుకుంటే క్విక్ రివ్యూ అండ్ క్విక్ ఇవాళ మార్నింగ్ ప్రోమో రివ్యూ అండ్ క్విక్ ఓటింగ్ కూడా, అన్ని క్విక్గా చాలా షార్ట్గా అయితే చెప్పుకుందాం. ముందుగా మనం చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్లో అర్రర్రే గౌతమ్ ఈ రేంజ్లో ఆడాడు మాస్టరు. లైన్గా ధన్ 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 అని ఆ ఫ్లాగ్ స్టార్స్లో 3 సార్లు తనే గెలిచి నబీల్ని, ప్రేరణని, నిఖిల్ని ముగ్గురిని ఎటువంటి ఫేవరెటిజం లేకుండా గేమ్ పరంగానే వాళ్ళు ఆల్రెడీ ఛాన్సెస్ వచ్చాయన్నట్టుగా నబీల్, ప్రేరణని వాళ్ళని తీసేసి తర్వాత తనకి పోటీ ఎవరున్నారు అని చూసి నిఖిల్ని తీసి అలా తను నిజంగా తీయాలనుకుంటే బయాస్గా చూస్తుంటే ఫస్ట్ నిఖిల్ మీద ఎక్కువ పగ ఉంది కాబట్టి నిఖిల్నే పక్కన పెట్టచ్చు. కానీ అయినా కానీ నిఖిల్ని తీయకుండా ఉండడం అనేది ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఆ విషయంలో గౌతమ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎటువంటి బయాస్ లేకుండా మరోసారి తన గేమ్ అనేది చూపించుకున్నాడు. సౌరభ్ మాటల్లోనే కాదు చేతుల్లో కూడా చూపించాడు కాబట్టి. అండ్ తర్వాత ఆబ్వియస్లీ తర్వాత రోహిణి అయితే ఆ టాస్క్ వరకు విన్ అయింది. అవినాష్ అండ్ రోహిణి మధ్య ఉండే ఆ ఎమోషన్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఎమోషన్ అన్నట్టుగా అనిపించింది. అండ్ ఫోటో టాస్క్ ఈజ్ లైక్ ఓ మై గాడ్, ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయాలని చూసింది రోహిణి. ట్విస్ట్ చేయాలని చూసింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్గా సరిగ్గా చూడు, సరిగ్గా చెప్పు అనేసరికి రోహిణి చేతిలోకి అయితే వచ్చేసిన తర్వాత ఫోటో టాస్క్ పరంగా విష్ణు విన్ అయిపోయినాక రోహిణి అండ్ విష్ణు మధ్యలో మళ్ళీ హౌస్ మేట్స్ చేతుల్లో డెసిషన్ అనమాట. హౌస్ మేట్స్ చేతుల్లో డెసిషన్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఆ టైంలో ఎవరికి ఎక్కువ ఫేవరబుల్గా ఉంది, డౌట్ లేకుండా విష్ణు వైపే ఎక్కువ మంది ఇంక్లైన్ అయ్యేటట్టుగానే ఉంది సిచ్యువేషన్. కాబట్టి విష్ణుకి ఎక్కువ వచ్చే బిగ్ బాస్ కూడా విష్ణువే కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ విష్ణు రీసెంట్గానే రోహిణికి త్యాగం చేసింది కాబట్టి మళ్ళీ విష్ణు అలా చేస్తే ఆమెకి నెగిటివిటీ వస్తుంది కాబట్టి తన కోసమే తను ప్లెడ్జ్ తీసుకుంది. అది ఓకే, తన కోసం తను ప్రమోట్ చేయడం ఓకే. కానీ రోహిణి గురించి ఆమె సంచాలకుగా తప్పు చేసింది, తారుమారైంది తన డెసిషన్, అది కూడా ఆలోచించుకోండి అన్నట్టుగా అయితే ఈమె చెప్పడం అనేది డెఫినెట్లీ రాంగ్. అక్కడ నో డౌట్ రోహిణి చేసిన చాలా పెద్ద బ్లండర్. ఆ చాలా పెద్ద బ్లండర్ని ఈమె పాయింట్అవుట్ చేసి అక్కడ చెప్పడం వల్ల రోహిణి నెగిటివిటీ కూడా ఇప్పుడు ఆడియన్స్కి పాజిటివిటీ లాగా కనబడే అవకాశం అయితే ఉంది. సో లిటరల్గా విష్ణు తన గొయ్యి తనే తవ్వుకుంది. క్లియర్గా రోహిణికి నెగిటివిటీ వచ్చి తనకి ఆ అవకాశం రాకుండా ఉండే ఆ పొజిషన్లో కూడా తనకి అవకాశం రాలేదు. ఓకే, మన ఈ ఓట్ అప్పీల్గా, కానీ అవకాశం రాకుండా కూడా తనకి ఏదైతే నెగిటివిటీ వచ్చిందో అదైతే వైప్అవుట్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఎందుకంటే విష్ణు టార్గెట్ చేసినట్టుగా మాట్లాడింది కాబట్టి. ఎందుకంటే ఆమెను ఎలాగో సెలెక్ట్ చేస్తారో అక్కడ తీసుకోవాల్సిన డెసిషన్ ఏంది, ఎవరు ఓటప్పిల్కి వెళ్తారు అని. ఆ ఓటప్పిల్కి ఎవరు వెళ్తారని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలని పక్క వాళ్ళని తొక్కాలని చూడకూడదు. తొక్కాలని చూస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఆడియన్సే అండగా ఉంటారు అనేది క్లియర్ కట్ క్లారిటీ అది. అండ్ తర్వాత అవినాష్ భలే క్లారిటీ ఇచ్చారు కదా రోహిణికి. అసలు బేసిక్గా సంచాలక ఆమె ఏంటి రూల్స్ పేపర్స్ కరెక్ట్గా చదివినా కూడా మనకి అది కరెక్ట్గా అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు కరెక్ట్గా ఆడినరు, మిగతా వాళ్ళది మిస్టేక్ అంటే అది మిగతా వాళ్ళ మిస్టేకే అవుతుంది. కానీ సంచాలక్ తనైతే కరెక్ట్గానే చేసింది అన్నట్టుగా అవినాష్ ఒక స్టాండ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అక్కడ విష్ణు చూసారా, అందరికీ థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ అన్నట్టుగా అందరికీ చెప్పినా కూడా అవినాష్ తన పేరే ప్రపోజ్ చేసినా కూడా, విష్ణు పేరే ప్రపోజ్ చేసినా కూడా అవినాష్కి మటుకు థ్యాంక్స్ చెప్పలేదు. అది అలా ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది జనాలకి, అవినాష్ రోహిణి గ్రూప్ గేమ్ ఆడితే మాత్రం తప్పేంద్రా, వీళ్ళు ఆడట్లేదా, వీళ్ళు ఎంత విషయం నింపుకోలేదు మైండ్లో అంటూ ఇవన్నీ మైండ్లో తిరగవా? ఖచ్చితంగా తిరగతాయి. వీళ్ళు చేసే మెగా తప్పు అదే. అండ్ ఎనీవే చూసుకుంటే ఎపిసోడ్ అది. అండ్ దాని తర్వాత ఇవాళ మార్నింగ్ ప్రోమో, గౌతమ్కి ఎంత రీసెంట్గా అయ్యో అంత మాట అంటావా, అయ్యో బాబాయ్ వాడుకున్నావా, ఏమనుకుంటున్నావు, అది ఇదని ఓ రచ్చ చేశాడు. ఇవాళ ఏంటి బేన్ ఎలా అంటాడు ఈయన అంటే, ఇప్పుడు గౌతమ్ విషయంలో ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా ఎత్తు వేశాడు. అబ్బా వాడుకున్నావు అన్నారా, ఈ పాయింట్ మనం వాడుకోవాలని అన్నట్టుగా ఎంత బాగా దాన్ని డ్రాగ్ చేయాలని చూశాడు. కానీ గౌతమ్ మాటికి దానికి ఏదో విధంగా పాసిఫై చేయాలనే ఉద్దేశంతో సారీలు చెప్తూ ఉండడం వల్ల అప్పుడే స్పాట్లో సారీ చెప్పినా కూడా ఆ సారీని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత సపరేట్గా అది ఇష్యూ వేరే ఇష్యూలో పడి మర్చిపోయాక ఏదో అక్కడ కూర్చున్నప్పుడు మనం నార్మల్గా సారీ చెప్తే అప్పుడు కూడా అప్రూవ్ చేయకపోతే నిఖిల్ని ఆబ్వియస్లీ
ఆబ్వియస్లీ జనాలు నెగిటివ్గానే చూస్తారు కాబట్టి తద్వారా నిఖిల్ అది యాక్సెప్ట్ చేసినట్టుగా అయిపోతుందన్నమాట, యాక్సెప్ట్ చేసినట్టుగా అయింది. మరి ఇప్పుడు గౌతమ్ని ఏదో విధంగా నెగిటివ్ చేయాలి, ఏం చేయాలి? ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో గౌతమ్తో మనము పోట్లాడి ఫిజికల్గా ఎంత గేమ్ ఆడినా కూడా ఫిజికల్లీ ఆడియన్స్ మైండ్స్లోకి అంత ఎక్కదు కాబట్టి గౌతమ్ అనేటోడు ఇప్పుడు టాప్ 5లోకి వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? గౌతమ్ని ఏదో విధంగా తొక్కాలి, ఏదో విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బే అని అన్నాడు. ఒరే బే అని అంటే అది నెగిటివిటీ నిఖిల్కే కదా అంటే నిఖిల్కి నెగిటివిటీ, కానీ దానివల్ల గౌతమ్ ఏమైనా ట్రిగ్గర్ అయ్యి ఇంకేమైనా అంటాడేమోనని ఈయన ఆశ అన్నమాట. ఇప్పుడు గౌతమ్ ఒక మాట అంటే ఈయన తీసుకోలేనోడు, మరి ఈయన మాత్రం ఎలా అంటాడు? బేసిక్ కనీసం ఇది కూడా లేకుండా డెఫినెట్లీ అదే హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసినప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో ఇద్దరు టైటిల్ విన్నర్స్ మధ్య ఉండే పోటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు నెగిటివ్ అయితే ఆబ్వియస్లీ అవతల వాళ్ళకి ఆపోజిట్ ప్లేయర్కి ఖచ్చితంగా అది పాజిటివే అవుతుంది. సో ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో గౌతమ్కి అది పాజిటివ్గా మారే అవకాశం ఫుల్గా అనిపిస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. మరి ఎపిసోడ్లో ఏ రేంజ్ ఎడిట్ చేసి కట్ చేసి మనకు చూపిస్తారో ఎందుకంటే మ్యాక్సిమం కూడా గౌతమ్కి ఫేవరబుల్గా ఉండేది ప్రతిదీ కట్ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు చూస్తే రీసెంట్ ఎపిసోడ్స్. సో మళ్ళీ నైట్ ఎపిసోడ్లో ఏ రేంజ్లో కట్ చేస్తారో, ఏ రేంజ్లో గౌతమ్ మీద ఆ సింపతి రాకుండా చేసుకుంటారో అనేది మనం చూడాలన్నమాట. ఎందుకంటే నిన్న ఆడే ఆ టాస్క్లోనే ఫ్లాగ్స్ టాస్క్లోనే ఫ్లాగ్స్ టాస్క్లోనే గౌతమ్ వాట్ ఏ గేమ్, గౌతమ్ యు ఆర్ ఏ ప్రో మ్యాన్, యు ఆర్ సూపర్, నువ్వు పర్ఫెక్ట్ అన్నట్టుగా ప్రేరణ కానీ నిఖిల్, నబీల్ వీళ్ళందరూ పొగుడుతున్నారు గౌతమ్ని. ఆ ఎపిసోడ్ అంతా లేపేశారు. దేనికి లేపేశారు? ఎందుకు? గౌతమ్ అంత సత్తా ఉన్నోడని మిగతా వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు అంటే గౌతమ్ ఎంత రేంజ్రా అన్నట్టుగా ఆడియన్స్ అనుకోకూడదు, తద్వారా గౌతమ్కి ఓటింగ్ వెళ్ళకూడదు అన్న వై ఎందుకు ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ చేసి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అయినా వాళ్ళ కంటెస్టెంటే, గౌతమ్ అయినా వాళ్ళ కంటెస్టెంటే. నిఖిల్కి ఫేవరబుల్ చేయాలని ఎందుకు? నిఖిల్తో సీరియల్స్తో లింక్ ఉంది కాబట్టి ఆయన అయితే మనకి బాగా అవసరం పడతాడనే ఉద్దేశంతో ఆయనకి ఏదో ఫేవర్ చేయడానికి చేసే ప్రయత్నాల్లాగే అనిపిస్తున్నాయి ఇవన్నీ. సో ఏం చేసినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ దేర్. ఆడియన్స్ వాళ్ళు ఏది తప్పు ఏది రైట్ అండ్ డిసైడ్ చేసుకుని తద్వారా ఓట్లు వేసే అవకాశం అయితే వాళ్ళకు ఉంది. కాబట్టి హోప్ జస్టిస్ ప్రివైల్స్, జస్టిస్ విన్స్ అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే ఓటింగ్ పరంగా ఇట్స్ గోయింగ్ గుడ్, ఆల్మోస్ట్ నెక్ టు నెక్ వెళ్తుందనే చెప్పొచ్చు. మెల్లిమెల్లిగా గౌతమ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ నిఖిల్ అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. 33% నిఖిల్కి ఉంటే 30% గౌతమ్కి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నాకు తెలిసి నైట్ ఎపిసోడ్ తర్వాత ఈ టర్మ్స్ అనేవి కంప్లీట్గా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో ఆర్డినరీ గొడవలా కాదు కదా. రీసెంట్గానే వీళ్ళిద్దరి మధ్య అయితే గౌతమ్ వెళ్ళి నిఖిల్కి సారీ చెప్పాడు, కానీ నిఖిల్ అసలు ఇదే లేకుండా ఫుల్ ఆన్ పొగర్ కానీ అది కానీ యాటిట్యూడ్ కానీ చూపిస్తున్నాడు అన్నమాట. సో అలా చూపిస్తున్నప్పుడు డెఫినెట్లీ గౌతమ్కి అది ప్లస్ అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. అండ్ వీళ్ళిద్దరు పొజిషన్స్ ఇలా ఉంటే మిగతా నలుగురిలో ఎవరు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనొస్తుంది అనిపించే ఫీలింగ్ వస్తుందన్నమాట. అందరూ అక్కడక్కడే ఉన్నారన్నమాట అడ్జస్ట్. సో నబీలా, ప్రేరణనా, విష్ణునా, రోహిణియా నలుగురిలో ఎవరైనా వెళ్ళే పరిస్థితే క్లియర్గా కనపడుతుంది. కంపారిటివ్లీ నబీల్కి కొంచెం ఏమైనా ఎడ్జ్ ఉండొచ్చు, వెళ్ళకపోవచ్చు అన్నట్టుగా ఓటింగ్ అయితే ఉంది. 12% ఓటింగ్తో నబీల్ ఈజ్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అన్నమాట. మిగతా ముగ్గురు ఎవరు ఎనీ టైం అయినా వెళ్ళొచ్చు. 9, 8 అన్నట్టుగా అక్కడక్కడే తిరుగుతుంది ఓటింగ్ అంతా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఓటింగ్ ఇవాళ నైట్తో అయితే క్లోజ్ అయిపోతుంది. రేపు మార్నింగ్ క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్తో మనకి ఇంకా ఎక్కువ క్లారిటీ, కంప్లీట్ క్లారిటీ వచ్చేసి అప్పుడు మనం ప్రాపర్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గురించి చెప్పుకుందాం. ఇలా ఒకరి పేరు ఇద్దరి పేరు కాకుండా. ఓకే, బాయ్.